ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులను తెలుసుకుందాం. ఈ వారం ఆగస్టు 3వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి గారు. గురుగారు, ఈ వారం 3వ తారీఖు ఆగస్టు నెల నుంచి 9వ తారీఖు ఆగస్టు నెల వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే మీరు అంటే ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉన్నట్లయితే యుద్ధ వాతావరణం కానివ్వండి, ఎటువంటి పరిస్థితి అన్నా కానివ్వండి, కిందిటి వారం చెప్పే విధంగా మీరు ఏంటంటే చంద్రుడు రాహుకేతు మధ్యలో ఉండటం వల్ల మనకి చాలా పరిణామాలు ఎదురయ్యాయి. అలాగే ఈ వారం ఎలా ఉంటుంది చంద్రుడు? తప్పకుండా ఇది చాలా మంచి ప్రశ్న. నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఇదే చెప్తుంటానండి. ఏంటంటే గాయత్రికి ఏ విధంగా అర్థమయ్యిందో అంటే ప్రతిసారి కూడా వారపల్లో గమనించండి. చంద్రుడితో సహా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండిపోవాలి. దానిని కాలసర్పదోషం అంటారు. కాలసర్పదోషంలో ఎన్నో రకాల కాల సర్పదోషాలు ఉన్నాయి. రాహు పైన ఉండి కేతు కానీ కింద ఉంటే దానిని రాహుగ్రస్త కాలసర్పదోషం అంటారు. కేతు పైన ఉండి రాహు కింద ఉంటే దానిని కేతుగ్రస్త కాలసర్పదోషం అంటారు. కేతుగ్రస్త కాలసర్పదోషానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, తక్కువ. కానీ రాహుగ్రస్త చాలా డేంజర్ అన్నమాట. అది మొత్తం ప్రపంచంలో ఈరోజు ఉన్న పరిస్థితి. అలాగే ప్రతిసారి చంద్రుడు మనకు 2.5 రోజులకు ఒక రాశి మారేస్తుంటాడు కదమ్మా. ఎప్పుడైతే ఇప్పుడు ఈ వారంలో ఆయన ఏ నక్షత్రంలో వస్తున్నాడంటే విశాఖలో ఉంటున్నాడు. ఈ వారం మొదట్లో విశాఖ నుంచి ఆయన శ్రవణ నక్షత్రం వరకు ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి రాహుకేతు దాటి వచ్చేసాడు చంద్రుడు. కాబట్టి మళ్ళీ శాంతి. నిన్న న్యూస్ చూసారా? ఇజ్రాయిల్ యుద్ధాలకి విరామం అంట. రోజు 10 గంటలు విరామం ఇస్తున్నాడు. అంటే ఇలా మనం అనుకోని అవాంతరాలు జరగటం, లేనిపోని ప్రమాదాలు, అదే నేను చెప్పినటువంటి హెలికాప్టర్స్ కానివ్వండి, మొన్న కూడా అమెరికాలో ఒక ఏరోప్లేన్ ప్రమాదంలో అందరూ చనిపోయారు. అది అంత భయంకరంగా ఈ జరగడానికి కారణం ఏమిటంటే రాహుకేతు యొక్క మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే అలా అవుతుంది అనమాట. ఇది చాలా అరిష్టం అనమాట. అయితే ఈ చంద్రుడు ఎప్పుడైతే ఈ 2 రాహు గ్రహాలని కేతుని దాటి వచ్చేస్తాడో ఈ 15 రోజులు చాలా బాగుంటుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఏదో రకమైన అల్లకల్లోలం అనేది ఉంటుంది. ఈ వారం మనకి ఏంటంటే చంద్రుడు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉండదు, శాంతి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం గ్రహస్థితి కానీ మీరు అడిగితే శుక్రుడు, గురువు వచ్చేసి మిథున రాశిలో, అలాగే రవి, బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కేతు వచ్చేసి సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్రుడు అదే వృశ్చికం, ధనుసు, మకర రాశిలో ప్రయాణిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారమ్మా. ఓకే గురువు గారు. అలాగే ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది. అంటే శ్రావణ మాసంలో నక్షత్రాలు ఎలా ఉంటాయి? జనరల్ గా పుట్టినరోజులు జరుపుకోవటానికి ఎలా ఉంటుంది? అవునండి. ఈ వారంలో ఎవరైతే శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు, విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ వారంలో మీ జన్మదినం చేసుకోండి. చక్కగా మీ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి కానీ నచ్చిన గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకోండి. స్వామికి తగినటువంటి మూల్యాంకాలు ఎవరైతే ఉన్నాయో మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. దానివల్ల స్వామి అనుగ్రహం వల్ల మీరు చాలా బాగుంటారు సంవత్సరం అంతా కూడా. ఓకే గురువు గారు. అలాగే జనరల్ గా అసలు మిమ్మల్ని జ్యోతిష్య పరంగా కలవాలి అనుకుంటే ఎలా కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? జనరల్ గా అమ్మ చాలా మంది డైరెక్ట్ గా కలుస్తుంటారు. డైరెక్ట్ గా కలిసి మాట్లాడితేనే ఒక తృప్తి కొందరికి. కానీ 90% అమ్మ అన్ని ఆన్లైనే, గ్లోబల్ అనమాట. మొత్తం ఎక్కువగా మనకు అమెరికా కంట్రీస్ నుంచి, అమెరికా స్టేట్లో ఉన్న 51 స్టేట్లు, అన్ని ఆస్ట్రేలియా, యూరోప్ కంట్రీస్ చాలా కాల్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఆన్లైన్లో చెప్పడమే మన ఆనవాయితీ. ఆన్లైన్లో నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. నేను చాలా మంది దగ్గర విన్నాను. దౌర్భాగ్యం ఏంటంటే ఏ అస్ట్రాలజర్ కానీ టీవీలో వచ్చే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వెళ్తేనంట అన్ని లాగేసుకుంటారట. ఫోన్ లాగేసుకొని పంపిస్తారట. వాళ్ళు 3 ప్రశ్నలు అడగమంటారట, 3 ప్రశ్నలకి సమాధానం పంపిస్తారట. దౌర్భాగ్యం ఇది. అంటే వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, దమ్ము లేదు. అందుకే నేను అయ్యంగారుగా మీ ముందు చెప్పేది ఒకటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ నాకు ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు మీ వాయిస్ రికార్డ్ చేయిస్తాను. అలాగే 58 పేజీల జాతకం PDF ఉంటుంది తల్లి, అది కూడా మీకు నేను పంపిస్తాను. దాని ద్వారా మీరు ఎప్పుడు 1 ఇయర్ వరకు నా దగ్గర ఒకసారి వచ్చిన తర్వాత, నాకు కన్సల్టేషన్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు మీరు నన్ను ఎప్పుడైనా సరే డిస్టర్బ్ చేయొచ్చు, ఏ ప్రశ్నించినా అడగవచ్చు. నేను మీకు ఫ్రీ సర్వీస్ చేసి పెడతాను. ఓకే, విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ఈ వారం 3వ తారీఖు ఆగస్టు నుంచి 9వ తారీఖు ఆగస్టు వరకు వృశ్చిక రాశి వారికి రాశిఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు,
నమస్కారం. నమస్కారం. ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి గురుగారు. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు ఏకాదశ స్థానంలో ఉండడం చాలా మంచి జరుగుతుంది. మంచి ఆలోచనలతో మంచి పాజిటివ్ ఎనర్జీతో ముందుకు దూసుకు వెళ్తారు. విలువైన సమాచారాలు అందుకుంటారు. అలాగే అన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. చాలా బాగుంది. ఓకే, అలాగే గురుగారు మీరు పాతగా మీరు చెప్పేటట్టుగా 3, 9వ ఇంటికి మధ్య అసలు ఎందుకు దానికి అంత ప్రత్యేకత ఉందని చెప్తూ ఉంటారు. 3వ ఇల్లు 9వ ఇల్లు. నువ్వు ఎప్పుడు ఏ బాంబు వేస్తావో నాకు తెలియదు. అందరి ముందు ప్రేక్షకులందరికీ నమస్కారం. నాయన ఏమంటుందంటే అమ్మాయి ప్రశ్న కూడా నేను సరిగ్గా మళ్ళీ చెప్తున్నా. లగ్నం కానీ రాశి నుంచి 3వ స్థానము, రాశి నుంచి 9వ స్థానము, 3, 9కి లింక్ ఏంటి అని అడుగుతుంది పాప. కరెక్ట్గా చెప్పాలంటే 3వ స్థానము శిష్యుడు, 9వ స్థానం గురువు. గురు శిష్యుల సంబంధాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే జాతకంలో 3వ స్థానం బాగా నిజాయితీగా ఉన్నాడు అనుకోండి, వాడు శిష్యురికం బాగా చేస్తాడు చివరికంట. గురువు స్థానం 9 అంటే తండ్రి స్థానం కూడా 9. అందుకే తండ్రి అన్న గురువు అన్న అదృష్టము ధర్మము ఇవన్నీ 9వ ఇల్లు. కాబట్టి గురు శిష్య సంబంధమే 3, 6 యొక్క సంబంధం. ఓకే, 3, 9 కదండి. ఓకే, అలాగే ఇప్పుడు ధనస్థానం ఎలా ఉందంటారు, వాళ్ళకి బాగుందంటారా? అమ్మ, ఈ రాశి వాళ్ళకి అష్టమ గురువు ఉండడం వల్ల ఎప్పుడైనా సరే వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం లాంగ్ టర్మ్గా లాంగ్ టైం కొరకు దయచేసి మీ పార్ట్నర్ ఎవరైనా ఉంటే వృశ్చిక రాశి వాళ్ళు కాకుండా మిగతా ఎవరైనా సరే వాళ్ళకి అప్పగించండి. ధనస్థానం డెవలప్ అవుతుంది. మీరే డబ్బుని కానీ హ్యాండిల్ చేస్తే తీవ్ర నష్టం తప్ప రాబడి ఉండదు. దానివల్ల కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. చదువులో పిల్లలు వెనకబడతారు. ఓకే, పిల్లలు ఇప్పుడు విదేశీయానం చేసే అవకాశం ఉందంటారా? అది కూడా సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ అమ్మ. గురువు అనమాట అధిపతి, ధనస్థానానికి పంచమాధిపతి. కాబట్టి ప్రయాణాల్లో ఇబ్బందులు, అనుకున్న కాలేజీలో సీటు రాకపోవటం, లేనిపోని ప్రయాసలు, అనుకున్న ఆలోచనలు కలిసి రాకపోవటాలన్నీ గురువు చాలా అష్టమంలో ఉండి ఇబ్బంది పెట్టేస్తున్నాడు. గురుగ్రహానికి పరిహారం చేయాలి. అలాగే మరి ఇప్పుడు గురువు బాగాలేదంటున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి ఏమైనా అప్లై చేస్తే కలిసి వస్తుంది? చాలా మంది ఇదే అడిగారమ్మా, మీలాగే అడుగుతారు. గురు బలం లేదు నాకు ఉద్యోగం వస్తుంది. గురు బలానికి ఉద్యోగానికి సంబంధం లేదమ్మా. వీళ్ళ జాతకానికి ఉద్యోగానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు బాగుంటే వీళ్ళ ఉద్యోగం బాగుంటుంది. సూర్యుడు బాగాలేకపోతే వీళ్ళకి ఉద్యోగాలు ఉండవు. జాతకంలో లగ్నంలో ఇది కామన్. వృశ్చిక రాశి వాళ్ళకి దశమాధిపతి రవి, సూర్యుడు భాగ్యంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో పాటు అద్భుతంగా రాణిస్తారని చెప్పేసి పక్కాగా చెప్పొచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు వ్యాపార పరంగా ఎలా ఉంటుందంటారు? కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు అంటారా? ఈ రాశి వాళ్ళకి వ్యాపార పరంగా చాలా బాగుంది. కొత్త వ్యాపారాల్లో ముందుకు దూసుకు వెళ్తారు. వ్యాపారంలో లాభాలు ఎక్కువ ఉండడం వల్ల సంతోషంగా ఆనందంగా గడుపుతారు. కొత్త వ్యాపారంలో మీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టే అవకాశాలు బాగున్నాయి. అలాగే ఇప్పుడు భార్యాభర్తల స్థానం కానివ్వండి, ప్రేమికులు కానివ్వండి, ఎలా ఉంటారు? వాళ్ళ మధ్య కూడా ఇప్పుడు ఏమైందంటేనమ్మా, ఈ మధ్య కాలంలో శుక్రుడు అష్టమంలో పడ్డాడు. అష్టమంలో పడడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు, ఎప్పుడు మానసిక చికాకులు, ఏదైనా రామాన్న తప్పైపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు భార్యాభర్తలు ఎప్పుడు కూడా అన్యోన్యత కోసం ప్రయత్నం చేయండి. ఎక్కువ మాట్లాడుకోబాకండి, తక్కువ మాట్లాడండి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి పార్ట్నర్షిప్ సరిగ్గా లేదు. ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుపుదామన్నా కూడా కలవలేని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉంది. అలాగే ఇప్పుడు సొంత ఇల్లు కానివ్వండి, కొత్త వస్తువులు, వాహనాలు, ఇలాంటి యోగం ఏమైనా ఉందంటారా? సూపర్ గా ఉందమ్మా. శని చాలా ఫేవరబుల్ గా ఉండడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు, లావాదేవీలన్నీ అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు కూడా చాలా బాగున్నాయి. అలాగే తండ్రి నుంచి వచ్చే ఆస్తులు అలా ఏమైనా కలిసి వస్తాయి అంటారా? ఈ వారంలో వీళ్ళకి చంద్రుడి యొక్క స్థితిని బట్టి ఆస్తులు బాగా కలిసి వస్తాయి. తల్లిదండ్రుల నుంచి మంచి ఆశీస్సులు ఉన్నాయి. అత్తగారు, మామగారు, పెద్దల యొక్క ఆశీస్సు వల్ల మీకు రావాల్సిన ఆస్తులన్నీ చేతికి వస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఏమైనా ప్రమాదాలు అలాంటివి ఏమైనా జరిగే ఉన్నాయంటారా? అంటే అష్టమాధిపతి బుధుడు చాలా బాగున్నాడు కాబట్టి ఎటువంటి ఈ వృశ్చిక రాశి వాళ్ళకు అంత పెద్ద ప్రమాదాలు ఉండవు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. కానీ ప్రస్తుతానికి ఈ వారంలో ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు లేవు. ఆరోగ్య స్థితి అంతా బాగుందంటారా? ఆరోగ్యానికి అధిపతి కుజుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. రుణ ఒత్తిడి ఎక్కువ ఉండదు వీళ్ళకి. అలాగే ఇప్పుడు వీళ్ళు ఏ గ్రహానికి బాగా పూజ చేసుకోవటం వల్ల బయటపడతారు? అష్టమ గురువు, అష్టమ శుక్రుడు దెబ్బ కొట్టేస్తున్నాడు. కాబట్టి అష్టమ గురువు, శుక్ర మెయిన్ గా అదే కనబడుతుంది. కాబట్టి ఈ 2 గ్రహాలకు పరిహారం చేయాలి. అది ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళని డైరెక్ట్ గా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఆ లెంతీ ప్రాసెస్ ఉంటుంది అనమాట. మనకు టైం ఇక్కడ షార్ట్ ఉంది కాబట్టి ఎక్కువ చెప్పలేం కాబట్టి ఫోన్ లో చెప్తాను. తప్పకుండా కన్సల్ట్ అవుతారు గురుగారు. విన్నారు కదా, ఎటువంటి సందేహాలన్నా గురుగారిని కన్సల్ట్ చేయండి. మీకున్న ప్రాబ్లం నుంచి బయటపడండి. ధన్యవాదాలు. నమస్కారం.